షూలు ఇప్పేదానికి ఎంత తంటలు పడుతుంది ఏం వస్తలేదు జ్యోతి ఇంకా షూలు ఇప్ప నీకు వస్తలేదా జ్యోతి నీకు గట్టిగా అని జ్యోతి వస్తుంది అట్లా ఇప్పుడు ఎట్లా వచ్చింది మరి చిన్నపిల్లలు వాళ్ళు షూ పొద్దున వేసుకోరని తిప్పుతారా జ్యోతి మళ్ళా థ్యాంక్ యూ జ్యోతి ఇప్పుడు అంటే ఆ డ్రెస్ మీద అయితే మా జ్యోతి ఫోన్లో మీషోలో మేము అంటే మాకు ఈ డ్రెస్ నచ్చింది అనమాట మొన్న చూసినాము బుక్ చేసినాము యాక్చువల్లీ ఎప్పుడు వస్తుంది అని అనుకున్నాము కానీ ఈరోజు అయితే వచ్చింది నేను పోయినా నేను పోయేటప్పటికే 2 మిస్డ్ కాల్ ఉన్నాయి భయం ఉన్నాడో వెళ్ళిపోయినా అనుకున్నా కానీ ఉన్నాడు బేబీ చెప్పు బేబీ ఫుల్ హ్యాండ్స్ బేబీ ఫుల్ హ్యాండ్స్ కాదు బేబీ దట్ ఈస్ ఆఫెన్స్ మనకు డిజైన్ ఎట్లా చూపించింది ముంగట అవును కట్ వర్క్ వచ్చింది కట్ వర్క్ రాలేదు సారీ ఫ్రెండ్స్ బాగుంది డిసప్పాయింట్ అయిపోయినా ఏం కాలే మంచిగా ఉంది స్టిచ్చింగ్ బాగుంది కదా నాడలు రాలేదే నాడలు రాలేదు మంచిగా ఉంటే నేను వేసుకుంటా తీసుకో మళ్ళీ ఇంకొకటి బుక్ చేయను బ్లాక్ కలర్ చేస్తా నా ఫోన్ ఏదైనా తీసుకురా పోరా ప్రాత బుక్ చేస్తుంది అనమాట బాగుంది అన్న బాగుంది చాలా బాగుంది జ్యోతి ఏం చెప్తారు చాలా బాగుంది డ్రెస్ బాగుంది మీకు వేసుకుంటే ఎట్లుంటుంది తెలియదు కానీ డ్రెస్ అయితే బాగుంది ఈ కలర్ నీకు లేదుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వరకు ఇప్పుడు నీకా వద్దాక డ్రెస్లు వేసుకుంటావు మళ్ళా నీకు షార్ట్ టాప్స్ వద్దు కదా సత్యం లాంగ్ టాప్లు కావాలని చెప్పేసి లాంగ్ టాప్ బుక్ చేసినాం అనమాట కానీ మస్తు ఇంకా స్టిచ్చింగ్ కలర్ బాగుంది స్వప్న ఒకసారి వేసుకో స్టిచ్చింగ్ చెప్పాలి బాగా ఇంకా వావ్ అరే చూడరా రే పిన్ ఎంత బాగుందిరా వావ్ పిన్ ఎంత బాగుందిరా ఓ మై గాడ్ ఇది యాక్చువల్గా అట్లా వస్తుంది వావ్ ఈమె బాగుంది ఆమె అనిపిస్తలే అన్న నీకు ఈ డ్రెస్ బాగుంది గా డ్రెస్ మరి అది మరి ఈ దానికి మస్తు తేడా ఉంది అది లైట్ ఇది డార్క్ మరి సేమ్ అన్నారు మరి సేమ్ కదా మీ ఇష్టం వచ్చిన బుక్ చేసుకోరు ఇక మనకేమో ప్లేన్ ఇచ్చింది ఏది కట్ వర్క్ వస్తుంది అవును మీరు తర్వాత కూడా నెక్ వర్క్ వేసుకోవచ్చు దాన్ని ఇట్లా కట్ చేయాలి ఇట్లకెళ్ళి కట్ చేయాలి ఇట్లకెళ్ళి కట్ చేయాలి ఇట్లకెళ్ళి కథం నెక్ వర్క్ డ్రెస్ మొత్తం కట్ చేస్తే ఎట్లుంటుంది జ్యోతి సరే నేను ఈ ముజింతలపల్లి వేస్తా సరేనా ఎప్పుడు వస్తా బాయ్ ఈ రోజు సినిమా చూపిస్తా ఈరోజు వీలు కాదు 5 రోజులు సప్న రేపు పూజ పోతాంగా ఆఫ్టర్ పూజ తర్వాత సాయంత్రం ఫ్రీ ఉంటావుగా సాయంత్రం ఇలా పొద్దుంతా పని చూసినావుగా గిన్నిసార్లు అడుగుతుంది గిన్నిస్ రికార్డ్ నేనేం పని పాటలు కూడా ఏం లేను నాకు చూస్తున్నావు నువ్వు పని ఇంటికి వాడుకోవడం అనుకుంటానేమో ఏడా నిన్న 6 గంటల షోకి వదాం స్వప్న నిన్న రెడీ అయినాక ఏమైంది అది 2 గంటలకు ఫ్లాప్ అయిపోయింది 6 గంటలకు ఏమైంది నువ్వే రెడీ కాలే నువ్వు రెడీ కాదు నేను ఆల్రెడీ డ్రెస్ వేసుకొని రెడీ అయ్యే ఉన్నా ఏమో పోయా జ్యోతి నువ్వు ఫోన్ మాండే అంటే ఏం చేయాలి అది కాని పని ఏమొచ్చినాయి ఇంకేమో వచ్చినాయి అల్లమెల్లిగడ్డ వచ్చింది జస్ట్ మీకు అల్లమెల్లిగడ్డ కావాలా వేడిగా ఉంది ఇది జ్వరం వచ్చిందా పండుకోర్రి ఇద్దరు లేచి కూర్చొని కలవరి మళ్ళీ ఏదో ఒకటి ఆమెనేమో ట్యూషన్ ఆమె అట్లా చేస్తుంది నువ్వు ఇట్లా నువ్వే కొరికినావు అంట కదా రాత్రి గదే తీసుకుంటావా నన్ను అడిగిరా వద్దా చాయ్ పెడతావా సో టైం వచ్చేసి 7:45 అయితే అవుతుంది ఇంకా మన వీడియో అయితే వచ్చేసింది ఆల్రెడీ కాకపోతే ఇప్పుడు మాకు ఇంటర్నెట్ లేదు కాబట్టి మామూలు టీ పెట్టుకొని చూసారు లేకపోతే వేరే వీడియో చూస్తుండే ఏం నన్ను ఇప్పుడే సోగారు ఎందుకే నువ్వు అనుకున్నావు ఆమె పక్కన నువ్వు అనుకుంది వీడు వచ్చి వాడు అనుకుంటాడు క్రియాన్సీ వాడు నడక ఎక్కువైందా అరే అవి పని మస్తు కానీ అటు తిరుగుడు ఇటు తిరుగుడు పైప్ మోసుడు ఆ గుంతలు ఫిట్టింగ్ అది ఇది అంత చూసినావా నువ్వు గంట సేపు అట్లా అయిపోతా అని చెప్పినావు 8 రోజులకోలే ఇంకెక్కనే అయింది ఎందుకంటే మరి చెప్పురా కేన్స్ హైట్ పోయినరా కేన్స్ ఎటు పోయినరా ఎటు పోయింది బయటికి చెడుకాడికి పోయిందా గీ టైంకా ఎందుకురా కోడికాడికి పోయిందా కోడికాడికి తాత పోయింది కదా దాయి పోలే అక్క నువ్వు తాత పోయారా మరి మళ్ళీ ఎప్పుడు వచ్చిరు ఏం రా అది అడ్వర్టైజ్మెంట్ రా ఓకే అంచు అడ్వర్టైజ్మెంట్ అది పేస్టా పొద్దుగా తోమినావు పేస్ట్ ఎవరు తోమిపించిరు నువ్వే తోమినావా
గుడ్ బాయ్ రా. అది ఉల్టా కూర్చుంటున్నావు కృషాడుతావు ఇదా అలాగ పోయిందా? నాకు తెలుసురా ఆ సౌండ్ పెట్టిన మళ్ళీ హోమ్ థియేటర్ హోల్స్ ఉన్నాయా దాంట్లో ఏమో బాల్ చేస్తాడు. సౌండ్ పెట్టగానే గుప్పమనగానే అది బయటకు వచ్చేసాయి అనమాట. అప్పుడు వీడియో వేసిన అన్నీ బయటకు వెళ్తాయి. కాక్రోచా? కాక్రోచ్ దగ్గర పోద్దురా, పోవద్దు నీకు. నాకు భయం అవుతుంది అంటున్నాడు. ఓ అమ్మ గండిగానే ఉన్నాయారా? 2 ఉన్నాయా? ఎక్కువ ఉన్నాయరా? హిట్ అది హిట్ కొడితే పోతాయి. అప్పుడు ఎవరు భయపడరు. సరే దా. హాయ్ జ్యోతి, గుడ్ ఈవినింగ్. వావ్ ఏంది ఇది పొద్దుగాలక ఇప్పటికపోదురుకా? అదే మరి ఎప్పుడైనా నానియానికి ఎర్లీ మార్నింగ్ చేస్తారు కాబట్టి దగ్గరికి అవుతుంది. అది టేస్ట్ సూపర్ వస్తుంది అసలు. ఇది కట్ చేసి పెట్టాలి తెలుసా? కాదు బయట పెట్టాలి. బయట పెడితే మంచిగా ఉంటుంది పొద్దు డే టైం వరకు. ఏమైందిరా? నువ్వు వంట చేసినావా? అమ్మ ఏమేమి వేసినావురా ఇలా? కుక్కర్ పెట్టినావారా? కుక్కర్ మూత పెట్టిండు, దొండకాయ వేసిండు. ఇంకా అదిగో దొండకాయనే. ఇంకా అదిగో దొండకాయనే. అరే అన్ని దొండకాయలు చూపిస్తున్నావురా? ఓకే గరిటె ఖర్జూరా. ఇంకా ఏంటిరా అది? వాచర్, కుక్కర్ వాచర్ సంథింగ్ ఏదో. ఇంకేం వేసినావురా? మూత అన్నీ అలానే వేసేసినావా? ఎసరు పోసినావా? మరి ఎసరు పోసినావా? ఎందుకు పోయలే? మరి మంట పెట్టినావా? మరి అయిందా కుక్కర్లో? ఇగో క్యాష్ నాకు వేయవా? నేను తింటా కొద్దిగా. వేసావారా? ఇది పెట్టాలా? పెట్టి ఏం చేసావు? అవుతుందా? సరే అయినాక ఏమని నేను తింటా. సరేనా? సరే అత్తగున్నట నీకే. అత్త నీకే. ఎవరెవరికా? నాకేనా? గుడ్ బాయ్ రా. ఆడు క్లారిటీగా ఉండవుతాడు. అయినా వావ్ వేసుకరా తిందాం. అలానే ఎయ్. థ్యాంక్ యూ. తినేయాలా? ఇల్లనేరా ప్లేట్లు తింటా నేను. అబ్బో నువ్వు తిన్నావా? అటు తినేస్తుండు. 2 అరే వంటలు అక్క చేయాలి కదా, నువ్వు చేస్తున్నావు ఏందిరా? క్యాంచో వంటలు అక్క చేస్తుంది కదా, నేనే చేయాలా? నేను తినాలా ఇప్పుడు? ఇది నేను అత్తకిస్తా. అత్తకిస్తా. నువ్వు ఇచ్చిరా పో. అత్త పో. లేవురా. నీకు చిన్నది ఇచ్చిండా? తినమనరా. తిను. సూపర్ అట. ఆయనకి ఏం చెప్పాలి? బాబాయ్కి పెద్దయి. తాత కూడా పెద్దయా? తే ఇక నువ్వు వంటలు ఎప్పుడు చేస్తావు, మేము ఎప్పుడు తింటాము రా. తే అది కూడా తాతకా? అక్కకి తాతకా? వాడు ఒకటే అన్నాడు. ఒట్టిక్ అంటే ఒకటే అనమాట. కూర్చో అంటే చుక్కో, ఉల్టా రివర్స్ చెప్తాడు. కూర్చో చుక్కో అట్లా అంటాడు. అంటే రివర్స్ భయం అనమాట. కింద పడ్డదారా? అయ్యో కింద పడ్డ తీసిస్తున్నాడు. ఈ అక్కకి ఇచ్చేసాయి. మెల్లగా పైన తలకాయ తాకుతారు. మొన్న ఒక రోజు అందుందా జ్యోతి, దాని కింద జొరిగాడు. తలకాయ వెళ్తలేదు. ఏడుచుడు కాదు. ఇక ఇవి చేంజ్ చేయాలి. వచ్చి మధ్యలో లేపితే నాయన నేను ఇద్దరు కలిసి తీసిన తలకాయను ఎట్లా జొరిచిన అర్థం కల్లా తీయనికి బయటకు వెళ్తలేదు. అట్లుంటుంది మన పరిస్థితి. అందుకనే చిన్నపిల్లలు అన్నప్పుడు కన్నేసి ఉంచాలి. వెళ్తలేదా? ఇక అది వద్దు. ఇగో ఇచ్చేసాయి. ఇది ఇచ్చేసి అక్కకి. అక్కకన్నా తాతకన్నా ఇచ్చేసాయి. సరేనా? తాతకి ఇచ్చినావు ఆల్రెడీ. తినమని చెప్పురా. తిను. ఏదో సినిమా వస్తుంది మంచిగా. సినిమా పెట్టుకుని చూస్తారు వెంకటేశ్వర. తిన్నావా? సరే తిను. ఇగో నిజమైన వంట కూడా వండుతుర్రా. ఏం వండుతున్నది? క్యాప్సికమ్. ఓహో డన్. కంజా ఇది వేడిగా ఉన్నట్టుందా? కాల కాలింది. లేదు అది ఎప్పుడైనా ప్లాస్టిక్ లెక్క కాలదు కదా, మామూలుగా పెడితే కాలు జస్ట్ ఇప్పుడే ఇది అందుకనే వేడిగా ఉన్నట్టుంది. కాలింది. నేను లోపల అది ఎప్పుడు కాలదుగా. అట్లా నేను కూడా నార్మల్గా పెట్టుకున్నా. ఇప్పుడే పంపినా కాబట్టి ఇంత వేడిగా ఉంది కాబట్టి సుక్కు నాకు కూడా. సరే అది క్యాప్సికమ్ కర్రీ. ఇప్పుడు పొద్దున కర్రీ ఉందా? పొద్దున కర్రీ ఏం కర్రీ? అవును కర్రీ దగ్గరికి ఉంటుంది కాబట్టి. వాడు మధ్యాహ్నం లేచినాక మమ్మీ నాకు అన్నం తినిపి వాడిని తినిపిస్తే
కర్రీ లేదా? కూరనే లేదు. మమ్మీ నాకు తొక్కేయి అనుకుంటే తొక్కు వేసుకొని తిన్నాడు. అయితే ఈరోజు బాక్స్ పోయింది ఒకటి, అంటే బాక్స్ కట్టించినాం కదా, బాక్స్ కట్టిస్తే జర కూర ఎక్కువ అడిచిపోతుంది అనమాట. అట్లా అన్న తెలియదు అందరూ. అన్న కూడా అన్న చేతికి అంతా అది ఉండే కదా, కలిపిమన్నాడు. కలిపిస్తే కూర ఎక్కువ పోతుంది. అది కూడా కరెక్ట్. ఒత్తు కలిపిస్తాం కదా, మామూలు కలుపుకొని తినేదానికి తేడా ఉంటుంది, కలిపిన దానికి తేడా ఉంటుంది. నేను కలిపిస్తే ఆయనకి పలస ఉందని చెప్పి ఒత్తు వేసుకుంది కదా. నేను మంచిగా చెప్పిన పని చేస్తే అప్పుడే అలా వద్ద. ఆ ఫస్ట్ టైం పైప్ లైన్ వేసాను చూడు, అప్పుడు కూడా ఒక షార్ట్, ఇప్పటికి నేను షార్ట్ వేసుకుంటే గుర్తుందా, దానికి మరకలు ఉంటాయి. ఆ మరకలు అస్సలు అప్పుడే చెప్పిన, గుర్తు చేసిన ఇట్లా మరకలు పోవనా అంటే 2 చేతులు రుద్దిని మంచిగా పైపులకు ఆడికిడికి. అరే ఏమన్నా డైలాగ్ ఏం చెప్పి తెలుసా, మునిగితే నిండా మునిగాలరా అంటాడు కదా, అందుకనే అట్నే మునిగిండు. ఇప్పుడు సాయంత్రం వరకు అదే గిక్కు కూడా తలిగింది చేతోళ్ళు. పోదు 2-3 రోజులు కాదు, వారం దాకా పోదు. అది మెల్ల తింటుంటే కడుపులకే పోతుంది కానీ బయటకి అయితే అది కాదు. సంథింగ్ గట్టినే, అది చాలా డేంజర్. ఫెవికల్ అనుకుంటా. అది బ్యానర్లకి వేయచ్చు, లేకపోతే పైపులకి వేయచ్చు. అయిపోయింది, మాకే సరిపోదు పైపులకు. ఏంది? ఓహో అయిందా రా వంట? ఇష్టా, నేను ఇష్టదా. ఇక ఇంకా పెద్ద స్పూనా? ఓ ఇంకా పెద్దదా రా? ఇక పెద్ద. అరే నాయన ఇగో ఇదా, అదా బాగానే కనబడతారు నీకు. అయితే మరి అవెందుకు ఇంకా చిన్న స్పూన్లు ఇచ్చేసేయి. చాలు వద్దు, తీసుకో. ఇంకా లేవురా ఆడ ఎల్లో కలర్ ఇలా. ఇక అయిపోయినాయి, పెద్ద లేవు ఇక. లేవురా పెద్దవి. అరే లేవురా ఆగిదా. అదా కలర్ ఏది కనబడుతుంది అదేనారా నీకు? ఏం చేస్తావు? అయిపోయిందా వంట? నేను ఏం లేవు గారా, అయిపోయినాయి కదా, మొత్తం తీసేసినావు కదా. ఇంకేడున్నాయిరా? పొయ్యేదిరా పొయ్యి. సరే కలిపేసి. ఆడ పొయ్యి ఉందా? కలుపు, పెట్టు, తొందర పెట్టేసి. ఉడికిందా? నేను తినేసి నాకు చాలు ఇక, సరేనా? నాకు చాలు, నువ్వు తినేసి. ఇంకా ఏమంటుండేదాడు నాకు అర్థమవుతుందిరా నీ భాష. సరే ఇగో నాకు చాలు, నేను లేచేస్తున్నా, తినేసేరి. నువ్వే తినేసే సరేనా? అత్తకి పెట్టేసే తర్వాత పెడతావా? పెట్టేసే. ఏమైంది జ్యోతి తల పట్టుకున్నావు? ఇట్లా గుద్దుతుంది. ఎవరు గుద్దుతారో? అరే చూడరా, నెత్తిలో ఎవరు రా, చూడు వంగు. స్టార్ట్ చేసి ఇట్లా ఎవరు ఇట్లా ఇట్లా గొప్ప అంటుంది. ఎందుకు మాట్లాడితే కూడా ఇంత బీపీ లేస్తుంది అట్లా. వై రోజు నీకు బీపీ ఉందా? రిపోర్ట్ వచ్చినాయి. బీపీ ఉందా అలా? లేదట కదా. లేదు కానీ రోజు తలస్నానం చేసి ఇట్లానే వేసుకుంటున్నా అన్న, టైట్ గా పెట్టుకొని పోతున్నా మళ్ళీ క్లిప్. అట్లా వేస్తుందా? మరి హాస్పిటల్ పోతే అయిపోతుంది. రోజు డాడీ వేయండు. అప్పుడు లేదన్నా, పోయి వచ్చినాక అయింది మొత్తం. ఎంత ఇదైతుంది చూడు, ఇట్లా పెడితే. అందుకనే ఇప్పుడు ఏమైతే అని నెగ్లెక్ట్ చేస్తాను చూడు, అదే ఇంత పెద్ద దారి తీస్తాను అనమాట. నువ్వు రోజు తల స్నానం చేస్తున్నావా రోజు? మరి స్కూల్ నీకు దగ్గరనే జ్యోతి, కొద్దిగా ఇట్లా లూజ్గా వేసుకొని పోయి కొంచెం పైన గజ వేసుకుంటే అయిపోతాయి స్కూల్లో. అంటే అదే తెలిసి వచ్చేదాకా తెలిసి రాదు, కలిసి రాదు కాదు. మొత్తం ఇట్లా ఎట్లా అవుతుంది అనుకున్నావు పానం? ఎంతసేపు అవుతుంది వద్దని పిలుస్తుంటే నూనె పెట్టుకో చేసే పానాన్ని నూనె పెట్టుకుంటే తగ్గుతుందా? నాకు నూనె పెట్టుకుంటే ఎక్కువ అవుతుంది తెలుసా? అది నిజమో అబద్ధమో కానీ మరి ఘోరంగా ఉంది తెలుసా. చిన్నపిల్లతో ఎట్లా భరిస్తారో ఏమో కానీ నాకు తెలుసు ఒకసారి. కానీ నేను ఎక్కువ మ్యాక్సిమం నాకు నిద్ర వచ్చింది అనుకో, ఈ టీవీ కాదు ఫోన్ కాదు అన్ని బంద్ చేసి లైట్లు బంద్ చేసి సైలెంట్ కూర్చుంటా, తగ్గిపోతుంది. అదొక టెక్నిక్ దానికి. గప్ప అంటే ఎట్లా అంటారు, ఇట్లా అయితే సుత్తవెత్తం కుదురుతారు చూడు, అవట అంటే ఒక్కొక్కరికి ఒకలాగా వస్తుంది. అది డాడీకి వెరైటీ అనమాట. డాడీ కూడా ఏమైంది ఇప్పుడు చలి కాదు, డాక్టర్ ఏమన్నాడు, పెయిన్ కిల్లర్ ఇస్తాడు. అందుకనే ఉన్నట్టుండి అంత పని చేయొచ్చు నాన్న. నేను ఎంతసేపు చేసినా సరే ఏజ్ మీద పడా లేదా? మరి నాన్న తినవారా నువ్వు? రే మధ్యలో డిస్టర్బ్ చేస్తారు కదా నిన్ను. పడుకోవచ్చు అప్పుడే కదా, చలి ఎట్లా పెడుతుంది? చలికి ఇంకా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. నిన్ను చూసి జ్యోతి కూడా తయారైంది. ఆమె జ్వరం వచ్చిందట. నువ్వు అని జ్యోతి నీకేమైంది అన్నాడు. ఓ నానిగా నువ్వు అన్నం తింటా తొందర. ఫ్యాన్ లేదు, ఫ్యాన్ వేసి అత్త చలి పెడితే తాత చలి పెడుతుంటాడా. ఓ పని చావు మమ్మీ దారు తమ్ముడు ఆనవుడుగా. అరే ఇద్దరు కలిసి ఆనే తినిపోరి. నాన్న తాత ఉఫ్ అని పెట్టేసే సరేనా అనా?
ఎన్ని రోజులు తింటాను స్పూన్తో చూపడు ఒకసారి చాలా ఘోరంగా ఉందా ఓ మై గాడ్ చెయ్యి అంత అయిందిగా జేసీపీ చూసినావా నువ్వు ఎక్కువంటే ఎక్కినావా జేసీపీ ఏడెక్కినవురా ఓమో భయంతో ఎక్కినాడు నన్ను ఏడిచి పెట్టిపోతున్నా నాన్న భయం అనుకోదు కానీ అటువైతే ఎక్కించారా కదా మళ్ళీ కదమ్మా వద్దారా ఎక్కుదాం ఒకసారి ఎందుకురా నేను ఎక్కాలా సరే ఈసారి వస్తున్నాం ఎక్కుదాం సరేనా ఇంకేడొస్తాం మన దగ్గర రాదు ఇక మన పనులన్నీ అయిపోయినాయి నేను దాయి బాబాయా తాత తాత కూడా వస్తాడా మరి నువ్వు చూస్తావా నువ్వు వచ్చి ఎక్కవా వస్తావా పెట్టు ఆ పొద్దున్న వీడియో చూడలేక చూస్తున్నా ఇప్పుడు చూడు నువ్వు చూడు చూస్తున్నా ఇగో చూస్తున్నా